అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై బిగ్ టీవీ వరుస కథనాలతో పోలీసు అధికారుల్లో చలనం వచ్చింది. మరోసారి బిగ్ టీవీకి నిఘా టీంకు అక్రమ రేషన్ బియ్యం భారీగా పట్టుబడింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం పంచాయతీ అజ్మీరా తండాలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన వందలాది రేషన్ బియ్యం బస్తాలు బిగ్ టీవీ పోలీసుల సంయుక్త దాడుల్లో పట్టుబడ్డాయి. అజ్మీరా తండా గ్రామ చివరన ఉన్న ఒక ఇల్లును పిండిప్రోలు గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి కిరాయికి తీసుకున్నాడు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి రేషన్ బియ్యంను కొందరు దళారుల చేత సేకరించి అజ్మీరా తండాలోని కిరాయి ఇంటిలో నిల్వ ఉంచుతున్నాడు. రాత్రి సమయంలో ఖమ్మం జిల్లాలోని వివిధ మిల్లర్లకు అక్రమంగా అమ్ముకుంటూ తన వ్యాపారాన్ని కొన్నేళ్ల నుంచి గుట్టుగా కొనసాగిస్తున్నాడు. సివిల్ సప్లై శాఖల్లోని కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు నెలవారీగా మామూళ్లు అందించి పక్కా ప్లాన్ తో అక్రమ రేషన్ వ్యాపారాన్ని సాగిస్తున్నాడు శ్రీను. 3 బ్రాంచీలకు పైగా అక్రమ వ్యాపారాన్ని విస్తరించి యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని బలమైన టాక్ వినబడుతోంది. భారీ మొత్తంలో పట్టుబడ్డ బియ్యాన్ని ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్ కు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. బియ్యం పక్కదారి పడుతున్న ఘటనపై వరుసగా బిగ్ టీవీ కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలోనూ మరోవైపున ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం తిప్పారెడ్డి గ్రామం సమీపంలో అజ్మీరా తండాకు సమీపంలో ఒక మొత్తానికైతే రేషన్ మాఫియా ఒకసారి గుట్టు విప్పింది నేపథ్యం అవుతుంది. వరుసగా ఇప్పటికే బిగ్ టీవీ కథనాలు అందిస్తూ మరలా ఈ పీడిఎస్ ఏ ప్రాంతంలో ఎక్కువ అత్యధికంగా జరుగుతుంది, ఏ ప్రాంతం నుంచి కూడా ఈ రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది, ఇక్కడ వీరికి గల కారకులు ఎవరు, అసలు సూత్రధారు ఎవరు, పాత్రధారు అనే దానిపై కూడా నిఘా పెట్టేసి మొత్తానికైతే ఈ ఒక ఇంట్లో నిల్వ చేసినటువంటి సుమారు 196 బస్తాలు 50 కిలోల బస్తాలు మొత్తానికి కూడా ఛేదించి మొత్తానికి పోలీసులకు ఉన్న సమాచారంతో పోలీసుల సంయుక్త దాడులతో మొత్తానికి అయితే బిగ్ టీవీ ఈ యొక్క కథనాలను మరలా ఆధారాలతో సహా బయటపెడుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటికే ఇక తిరుమలపాలెం మండలంలో ఉన్నటువంటి తిప్పారెడ్డిగూడెం అజ్మీరా తండాకు సంబంధించి చాలా వరకు కూడా ఈ ప్రాంగణంలో ఈ యొక్క సుమారు 196 కిలోల అంటే ఒక్కొక్క బస్తా వచ్చి 50 కిలోల బస్తాను ఇలాంటి 196 బస్తాలు వరకు కూడా ఒక ఇంట్లో నిల్వ ఉంచారు. దీని మొత్తానికైతే ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టిస్తూ మరోవైపున ఇవన్నిటిని కూడా అంటే మిల్లర్స్ కావచ్చు లేదా ఇతర ప్రాంతాలు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఒక నైట్ ఇవన్నిటిని తరలించేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఒక అంటే పుండిపూల గ్రామానికి చెందినటువంటి ఒక మట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ ఇంటిని కిరాయి తీసుకొని ఇక్కడ నుంచే తన యొక్క అక్రమ వ్యాపారానికి కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్న విషయం కూడా తేటతలం అయిపోతున్న నేపథ్యం. దీనికి సంబంధించి తిరుమలపాలెం పోలీసులు కూడా పక్కా సమాచారంతో పాటుగా మరోవైపు బిగ్ టీవీ యొక్క సంయుక్త సహకారం మొత్తానికి అయితే దీనికి సంబంధించి ఈ యొక్క వరుసగా ఈ యొక్క పీడిఎస్ బియ్యం సంబంధించిన దానిపై మరోసారి ఈ యొక్క జిల్లాలో జరుగుతున్నటువంటి యొక్క అక్రమ వ్యాపారంపై కూడా ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇప్పటికే 2 ట్రాక్టర్ల వరకు కూడా ఖమ్మం రూరల్ ఎమ్మెల్యేస్ పాయింట్కి తరలిస్తున్న నేపథ్యం అయితే మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ గోడౌన్స్ తరలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బియ్యం మొత్తాన్ని కూడా అంటే సుమారు విలువైన బియ్యం ఇవన్నిటిని కూడా సుమారు అంటే 196 50 కిలోల బస్తాలు ఇవన్నిటిని కూడా అక్కడ తరలించిన తర్వాత అక్కడ నుంచి శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు అన్ని రకాలుగా సిద్ధమవుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే దీనికి సంబంధించి ఇంటి కిరాయి తీసుకున్నటువంటి వ్యక్తి ఇంతవరకు కూడా అందుబాటులో లేకపోవడం, మరోవైపు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం కూడా మరోవైపు కొసమెరుపుగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు కూడా దగ్గరుండి ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఈ బియ్యం ఏ ప్రాంతానికి సంబంధించినవి, అంటే ఈ యొక్క తిప్పారెడ్డిగూడెం లేదా అజ్మీరా తండాకు సంబంధించిందా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారని దానిపై కూడా పోలీసులు క్షుణ్ణంగా ఆరాధిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ యొక్క అధికార యంత్రాంగంలో మాత్రం మొత్తానికి చలనం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో వరుసగా ఈ బిగ్ టీవీ ఈ యొక్క రేషన్ మాఫియాపై కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలోనూ ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం మొత్తం కూడా మరో పక్కదారి పడుతున్న వాటిపై కూడా ఆధారాలు సహా ప్రచురితం చేసింది అంటే టెలికాస్ట్ చేసిన నేపథ్యంలోనూ మరోవైపున ఇప్పుడు సత్తపల్లి కేంద్రంగా ఇప్పటివరకు అక్కడ కోళ్ళ ఫామ్లో మొత్తానికైతే ఇలాంటి 50 కిలోల బియ్యం బస్తాలను గన్నీలోకి మార్చి అక్కడ నుంచే యథేచ్ఛగా మిల్లర్స్ లేవీలు తీసుకున్న తర్వాత సన్న ధాన్యం మొత్తానికి బయట మార్కెట్కి అమ్ముకొని ఇల్లు తిరిగి మరొక దందాలను అంటే దళారును ఏర్పాటు చేసుకొని ఆ దళారు ద్వారా సేకరించినటువంటి బియ్యాన్ని మొత్తానికైతే మరలా ప్రభుత్వానికి లేవీ చేసే విధంగా
అంటే సన్నధాన్యం ధాన్యాన్ని అమ్ముకొని ఒక విలువైన ధరకు అమ్ముకున్న తర్వాత మరలా ఈ బియ్యాన్ని ఇల్లు తిరిగి ఒక 5 రూపాయల నుంచి మొదలుకుంటే 13 రూపాయల వరకు కూడా వీటిని కొనుగోలు చేసుకుంటూ మరలా ఇవి దళారు దగ్గర నుంచి కూడా వీటిని మరలా మిల్లర్స్ 23 రూపాయల చక్కన కొనుగోలు చేస్తూ ప్రభుత్వానికి 33 రూపాయల చొప్పున అమ్ముకునే విధంగా వీళ్ళంతా ప్రణాళిక రచించుకుంటూ పోతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే సత్తుపల్లి ఆర్మీ మిల్లు కావచ్చు, శ్రీరామ మిల్లు కావచ్చు, అక్కడ జరిగినట్టు కోళ్ళఫామ్ దందాలు ఆదాలతో సహా బయటపెట్టిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తాజాగా తిరుమలపాలెం మండలంలో ఉన్నటువంటి తిప్పారెడ్డిగూడెం అదేవిధంగా అజ్మీర్ తండాకు సంబంధించినటువంటి ఘటనలో మొత్తం కూడా ఆదాలతో సహా బయటపెడుతున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా క్షుణ్ణంగా లోడింగ్ చేపిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇక ఇంటి నిర్మాణం అంటే ఇంటికి సంబంధించిన వారుస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా అన్ని అంటే ఈ లోడింగ్ చేసే విధంగా ఇప్పటికే 2 ట్రాక్టర్ల వరకు కూడా బయటకు పోయిన నేపథ్యం అయితే ఉంది. మరలా ఇప్పుడు 3వ ట్రాలీలోని వీటిని బయట అంటే ఖమ్మం రూరల్ మండల ఎమ్మెల్యేస్ పాయింట్ తరలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ పోలీసులు మొత్తం కూడా వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం. సార్ ఇప్పటివరకు ఎన్ని బస్తాలు దొరికినాయి, ఏ ప్రాంతం పంపిస్తుంది అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదండి, దాని గురించి తెలుసుకొని చెప్తారు. ఎస్ఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారికి తెలుసు. అంటే అసలు మీకు జనరల్గా ఇక్కడ బియ్యం ఉన్నాయి, ఈ పీడిఎస్ బియ్యం అని చెప్పి మీకు విషయం తెలిసిన తర్వాత మీరు ఇప్పటికి 2 ట్రాక్టర్ల వరకు కూడా ఖమ్మం పంపించారు కదా, అట్లా వాటి పంపించిన ఒక ట్రాక్టర్లో ఎన్ని బస్తాలు పోయి ఉంటాయి? 192 టోటల్. 192. ఇది వీటితో కలిపే టోటల్. ఇప్పుడు వీటికి అంటే ఇంటికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, డీటెయిల్స్ యాక్షన్ ఉంటుంది. అది ఎస్ఐ తిరుమలపాలెం ఎస్ఐ గారు డీటెయిల్ ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు మీకు. సో మొత్తంగా చూసుకోవచ్చు, పోలీసులు కూడా దగ్గర ఉండి ఆ యొక్క బియ్యం బస్తాలు మొత్తం కూడా లోడింగ్ చేయించి ఖమ్మం రూరల్ పాయింట్లో ఉన్నట్టు ఎమ్మెల్యేస్ గోడౌన్ తరలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఇలాంటి కవరాలపై కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రేషన్ మాఫియా ఇలాంటి ఇంకా 3-4 చోట్ల కూడా ఇదే మట్టి శ్రీనివాస్ కావచ్చు, స్వామి అనే వ్యక్తులు కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఇట్లాంటి పాయింట్లు పెట్టేసుకొని యథేచ్ఛగా రాత్రి వేళలోనే అంటే మిల్లులకు కానీ లేదా ఇతర ప్రాంతాలు తరలించే విధంగా వాళ్ళంతా కార్యకలాపాలు చక్కబెడుతున్న నేపథ్యం ఉన్నదని ఆరోపణలు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికి చూసుకోవచ్చు ఇదే ఈ వ్యవహారం చూసుకుంటే మాత్రం ఈ రేషన్ బియ్యం వ్యవహారం ఒక బచ్చోడు కావచ్చు, మరోవైపున కేశాపురం కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ పిండిపోల సమీపంలో కూడా ఇలాంటి పాయింట్లు ఉన్నట్టుగా ఇక్కడ ఈ ఏరియాలో ప్రజలకు చాలా వరకు చర్చించుకున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తే మరికొన్ని రేషన్ బ్యాగులు కూడా దొరికే అవకాశం ఎండుగా ఉందని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇక్కడ ఇది కొన్ని తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, అజ్మీర్ తండా.